ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గాంధీనగర్ సమ్మెట్టవారిగూడెం గ్రామాల్లోని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ ఆదేశాల మేరకు ఎంపీపీ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వంటశాలలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు చిరుధాన్యాలు మరియు వేరుశెనగలతో తయారు చేసిన చిక్కీల పంపిణీలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు బోడా అవినాష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఏవైతే అంగన్వాడీ ప్రధాన కేంద్రాలు అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ పారిశుద్ధ్యం ఎలా ఉంది, అదేవిధంగా అక్కడ టీఎల్ఎం వరకు పిల్లలకు విద్యా బోధన ఎలా నిర్వహిస్తూ ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఆహారం ఎలా ఉందనేది స్థానిక శాసనసభ్యులకు ఆదేశాలు ఇవ్వడం, ఇక్కడ మన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ గారు ఎక్కడ ఏ ఏరియాలో అంగన్వాడీలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ స్థానిక అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాత్రి ఈరోజు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా కలిపి ఉంటాయి కాబట్టి మేము కలిపి స్థానిక గ్రామ పెద్దలతో ఇక్కడ పర్యవేక్షణ